కానీ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత బీజేపీ ఏం యాక్టివిటీ చేసింది లాస్ట్ 8 నెలల్లో? అంటే 8 నెలలు అవుతుంది, 8 మంది ఎంపీలు. రాష్ట్రంలో యాక్టివిటీ నాకు చూస్తే బీఆర్ఎస్ యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది, బీజేపీ యాక్టివిటీ కనిపించట్లేదు. ఎక్సెప్ట్ ఈటెల కొంత హైడ్రా గురించి దాని గురించి మాట్లాడారు, బట్ మిగతా వాళ్ళ యాక్టివిటీ నాకు అంత కనిపించట్లేదు. భరత్, ఈటల వేరు బీజేపీ వేరా? అంటే భరత్, ఈటల వేరు భారతీయ జనతా పార్టీ వేరా? నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని కాదా? హైడ్రా మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, మూసీ నది మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, ఇవాళ మా సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినా మా పార్టీ కొట్లాడుతుంది, అసైన్మెంట్ భూముల మీద గుంజుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లగిచర్లలో అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ప్రజలను హింసించి వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు, లగిచర్ల మీద కొట్లాడింది మా భారతీయ జనతా పార్టీ. ఇవాళ దుర్మార్గులు, గుండాలు ప్రజలు ఎన్నడో కొనుక్కున్నటువంటి భూములను చెరబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఉన్నది, ప్రజల అవసరాల, ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, బాలాజీ నగర్ లాంటి ప్రాంతాల్లో, అరుంధతి నగర్లో రెవెన్యూ అధికారులు, అక్కడ మున్సిపల్ అధికారులు అక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజలలో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది. ఓకే, బట్ ఎందుకు మైలేజ్ ఎందుకు రావట్లేదు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ? మీరు కొత్త అధ్యక్షుడు నియామకం ఆలస్యం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారా? కిషన్ రెడ్డి గారు 2 పదవులు, ఒకటి కేంద్ర మంత్రి ప్లస్ ఆయన జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా కొద్దికాలం మొన్న ఎలక్షన్స్ వరకు వ్యవహరించారు, దానివల్ల ఇబ్బంది అవుతుందా? గ్రౌండ్ లెవెల్లోకి యాక్టివిటీస్ వెళ్ళట్లేదు అంటారా? అట్లాంటి ఏమి ఇబ్బందులు మంచిగా ఉన్నాం, మంచిగా పని నడుస్తుంది. ఈ 3 నెలలుగా ఇలా సభ్యత్వం ఎన్నడూ లేనంత 40 లక్షల పైబడి సభ్యత్వం చేసుకొని, ఇవాళ డివిజన్ కమిటీలు, మండల కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీ కూడా వేసుకొని రేపటి యుద్ధానికి సన్నద్ధమవుతున్న మా పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేస్తూనే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి మా శ్రేణులన్నీ కూడా నిమగ్నమై ఎట్లా పనిచేసుకుంటాం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి 2 అవసరం ఉంటుంది. రేపు ఉద్యమాలు చేయాలన్నా, రేపు మళ్ళీ ప్రజలకు నాయకత్వం వహించాలన్నా పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో మరింత పటిష్టమైన పద్ధతిలో రేపు ప్రజలకు నాయకత్వం వహిస్తుంది, పార్టీని బలోపేతం చేసుకుంటాం. అంటే ఇప్పుడు 50% జిల్లా అధ్యక్షుల నియామకం అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల పేరు వినిపిస్తుంది, ఇంకా వేరే లీడర్స్ కూడా పేరు వినిపిస్తుంది. సో ఈ వస్తున్న వార్తలు, కాళేశ్వరం విచారణకి ఈటల రాజేందర్ పిలుస్తారు, కేసీఆర్ ఈటల రాజేందర్ ఫోన్ చేశారు, ఈటల రాజేందర్ లెఫ్టిస్ట్ భావజాలం, నక్సలైట్ భావజాలం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతీసింది అనుకోవచ్చా? భరత్ గారు, మా పార్టీ దేశాన్ని నడుపుతున్న పార్టీ, అనేక రాష్ట్రాలు అధికారులు ఉన్న పార్టీ, మా పార్టీ ఇంత చరిత్ర కలిగిన సమాచారాలు క్షణాల మీద తెలుసుకోగలిగే శక్తి ఉన్న పార్టీ మా పార్టీ. గిట్లకి తాటాకు చప్పులకు గిట్ల అదే ఉంటుందా అండి? నిమిషాల మీద వస్తుంది మా పార్టీకి, గుర్తుపెట్టుకోండి. అంత శక్తి లేదే మా పార్టీకి ఇట్లా నడుస్తుందా? మరి కానీ అవన్నీ బట్టి. రెండోది ఏంటంటే, మా పార్టీ ఎవరిని ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏదో మీరు కాబోయే అది మీరు ఇవన్నీ కావు. మా పార్టీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పార్టీ పని చేయించుకోవాలనేది మాది కలెక్టివ్ నిర్ణయించుకుంటుంది. మాది ఒక ప్రజాస్వామికమైన పార్టీ. మా పార్టీ ఇట్లా ప్రాంతీయ పార్టీలాగా నువ్వు పో ఒక జిల్లా అధ్యక్షుడు, నువ్వు పో రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి నామినేట్ చేసే సిస్టమ్ ఉండదు. అనేక రకాల చర్చోపచర్చ జరుగుతాయి, అనేక రకాల రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని రకాల రిపోర్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప భరత్ గారు ఇట్లా ఉండవు. అంటే జనవరి 21 నుంచి 25 మధ్యనే మీరు అధ్యక్షుడు అవుతారని వార్తలు వచ్చాయి. ఇవాళ ఫిబ్రవరి 4 ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మీ వ్యతిరేక వర్గం లాబింగ్ ఏమైనా ఉందా ఢిల్లీలో? మీరు కాకుండా అధ్యక్షుడు కాకుండా ఉండేందుకు? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక మాట, నేను గింత చెప్తున్న తర్వాత మళ్ళీ అడుగుతున్నావు అంటే ఏముంటుంది భరత్? సిస్టమ్ ఉంటుంది కదా, వట్టిగా ప్రాంతీయ పార్టీ లాగా ఉండదు మాది.